అల్లు అర్జున్ నువ్వు ఎంచుకున్న దారి సరైనది కాదు. వీలైనంత తొందరగా నీ తప్పు నువ్వు తెలుసుకొని దాన్ని సరి చేసుకుంటే నువ్వు ఎక్కడికి ఉన్నావో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసావో అది సరి చేసుకోకపోతే అక్కడికే వెళ్ళిపోతావు అని నాగబాబు ట్విట్టర్లో పోస్ట్ పెట్టిండంట. సో ఇది నిజమే అంటావా? ఆయన పెట్టింది అయితే నిజమే, కానీ ఎవరికి బెటర్ అన్నదే తెలియదు. ఓకే, మరి అల్లు అర్జున్ గురించి పెట్టడం ఎందుకు అంటున్నారు అంటే ఇప్పుడు పుండు మీద కారం చల్లుకోవడం ఈయన ఫ్యాన్స్ కి అలవాటు అనమాట, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. సో ఎందుకంటే పిల్ల బచ్చాలు ఎక్కువ అయిపోయారు. నిజంగా అంతే ఉంది అబ్బా. ఇప్పుడు సీరియస్ సిచ్యువేషన్ అక్కడ అసలు ఎక్కడైనా మొత్తం లెంకుదాం అల్లు అర్జున్ ఎక్కడ ఉండదు, పేరు కాదు కనీసమైన ఆనవాళ్ళు కూడా లేవు. అది కాకపోతే ఇక్కడ చూసుకోవచ్చు స్వామి వివేకానంద కొటేషన్ అది అట్లా చాలా పెడుతూ ఉంటారు. సరే సిచ్యువేషన్ కి తగ్గట్టే పెట్టారు అనుకున్నా కూడా ఒకటి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఎవరికి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవని క్లియర్ గా అర్థమైపోయింది. ఎందుకు అంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో రీసెంట్ గా జరిగిన దాంట్లో అల్లు అర్జున్ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్, ఆయన ముందుకు వచ్చాడు అంటేనే మాకు అందరికి చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి పుష్ప 2 సినిమా కోసం కూడా నేను వెయిట్ చేస్తున్నాను కూడా చెప్పాడు. అవసరం ఇట్లాంటి మంచి మంచి పాయింట్స్ వాళ్ళకి కనిపించాలి. సో ఇట్లా అక్కడ పేరు మెన్షన్ చేయకపోయినా అసలు వాళ్ళ గురించి ఎలాంటి సంబంధం దరిదాపులు కూడా పోకున్నా గానీ లే ఇది మా హీరో కోసమే అన్నాడు, మా అల్లు అర్జున్నే అన్నావు, సో ఇట్లా అంటారు. సో అస్సలు కరెక్ట్ కాదు ఇది. మీరు ఆలోచన విధానం ఫస్ట్ మార్చుకుంటే అది ఖచ్చితంగా అది మంచిగానే. కానీ అదే అంటున్నా, ఇంత సీరియస్ ఇష్యూ నడుస్తుంది, వీళ్ళ మధ్యలో వచ్చి బ్రో తిన్నావా బ్రో ఏం చేస్తున్నావు బ్రో అన్నట్టుంటది వీళ్ళ కథ కూడా. చికెన్ మటన్. అండ్ ఇప్పుడు పుష్ప 2 సంబంధించి ఇప్పుడు రేపు కాకుండా ఎల్లుంటే రిలీజ్, సినిమాకి సపోర్ట్ చేయండి, దాని గురించి మాట్లాడుకోండి, ప్రమోట్ చేసుకోండి. సరే ఇది ఏదో అవసరం లేదు పక్కకు పెడదాం. ఒక్కటే ఒక క్వశ్చన్, ఇది ఫ్యాన్స్ ఆన్సర్ ఇచ్చుకుంటారు, ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళ ఆన్సర్ ఇవ్వండి. ఆయనకి మెగా ఫ్యామిలీకి కోపం ఉంటే హైకి ఎందుకు ఇస్తారయ్యా? అంతే కదా, ఇచ్చా ఆ సినిమా బాగుపడద్దు అనుకుంటారు కదా. అప్పుడు అది ఒక్క సినిమా పోయినంత మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ ఎక్కువ తక్కువ ఏం కాదు. సరే ఈ సినిమా పోతే పోని అనుకోవచ్చు కదా. వాళ్ళు ఎందుకు ఇచ్చారు మరి? తెలంగాణలోనే హైయెస్ట్ హైక్ ఇచ్చారంటే దానికి ఈక్వల్ గా హైక్ ఇచ్చారు. ఎందుకు ఇస్తారు మరి? వాళ్ళకి అవసరం లేదు కదా. మీ అల్లు అర్జున్ ముందుకు వెళ్ళాలని వాళ్ళు కోరుకోవట్లేదు కదా. నిజం చెప్పాలంటే ఇక్కడ ఎక్కడా కూడా అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అని కానీ, అల్లు ఫ్యామిలీ వర్సెస్ పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ కానీ లేదు. మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ అంతే. ఇంకోటి ప్రాబ్లం కూడా మొత్తం అల్లు అర్జున్ ఫ్యాన్స్ దగ్గర ఉంది అని నేను అనను. మెగా ఫ్యాన్స్ అయినా ఒక పాయింట్ లో నోరు మూసుకుంటే బాగుండు, మురగని లేదు. వాళ్ళు కూడా వీళ్ళు మాట్లాడినప్పుడు మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళు మాట్లాడినంత ఇదిగాను వాళ్ళు మాట్లాడట్లేదు. జస్ట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది వాళ్ళు చెప్పుకుంటున్నారు అంతే. వీళ్ళే దాన్ని దరిద్రంగా తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇక్కడనే అర్థం చేసుకోవచ్చు. అది ఏదో ఒక వివేకానంద గారు పెట్టిన ఒక కొటేషన్ పట్టుకొని నువ్వు అల్లు అర్జున్ గురించి మాట్లాడినామని ఎట్లా అంటారు? అదే అంటారు. ఆయన రీసెంట్ ఎప్పుడు పెట్టారు? December 1st రోజు పెట్టారు. December 1st కి ఇంకా దానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లు కాలేవు. ఆయన అక్కడికి ఇంకేం వచ్చి హైదరాబాద్ ఇంకేం జరగలేదు. కొచ్చిలో అక్కడిక్కడ ఆయన మాట్లాడిన దాని ప్రకారంగా మాట్లాడిండు అనుకున్నా కూడా ఆయన ఎక్కడ కూడా మెగా ఫ్యామిలీ చేయలేదే. అది ఎందుకు అంటే కావాలనే పొండు మీద కారం చల్లుకుంటున్నారు. ఒకప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమాని ఆపేస్తామంటారు, అది దాన్ని కూడా వాళ్ళే అన్నారు. కానీ ఒకవేళ ఆలోచన ఉంటే హైక్ ఎందుకు ఇస్తారు అసలు? ఇయ్యరు కదా. అయ్యో నీకు ఇంకే విషయం తెలిసినట్లేదు. ఒక ఫోన్ ఆడియో రిలీజ్ అయింది. ఆ ఆడియోలో నేనంటే వాడంటే VPN మార్చుకొని పేర్లు ప్రచారం చేస్తాడు. అదొక స్టోరీ పెడతాడంట, ఇన్స్టాగ్రామ్ లో లైవ్ పెట్టేస్తాడంట. మరి పిచ్చోళ్ళం మరి ఆహా టీం వాళ్ళకి సంబంధించి మిగతా వాళ్ళందరూ ఏం చూడరా, నువ్వు ఒక్కడమే ఉన్నావా ఇన్స్టాగ్రామ్ మొత్తం సినిమా అంతా రికార్డ్ చేసి పెడతాడంట, బయట డిలీట్ చేస్తాడంట. అండ్ ఇక్కడ జరిగింది అది అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేశారా లేకపోతే కావాలని ఇతర ఫ్యాన్స్ చేశారా తెలీదు, కానీ మెగా ఫ్యాన్స్ చాలా దారుణంగా తిడుతున్నారు. ఒకటండి, మీకు అపోజిషన్ టీం కి సంబంధించిన వాళ్ళ దగ్గర ఒక మైనస్ పాయింట్ కనిపిస్తుంది అని అన్నప్పుడు ప్రతిదీ మైనస్ అనుకోవడం తప్పు. అండ్ ఇక్కడ జరుగుతున్న ఇష్యూస్ వేరే. అండ్ అదే క్రమంలో ఆయనకి ఈయనకి ఏం ప్రాబ్లం లేదు, పవన్ కళ్యాణ్ కి సెలబ్రిటీ పెళ్ళి అయితే కూడా చిరంజీవి గారు అదే విధంగా అల్లు అర్జున్ ఇద్దరు కూడా వెళ్ళి ఫోటోలు దిగిరు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు. అండ్ అల్లు అరవింద్ పోయి డైరెక్ట్ పవన్ కళ్యాణ్ తో కలిసి మాట్లాడిండు. సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేనప్పుడు చూసి ఎందుకు క్రియేట్ చేయడం? ఒకనొక టైంలో గుర్తుందో గుర్తులేదో ఒకసారి మళ్ళీ గుర్తు చేయడానికి ట్రై చేస్తా. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా మూవీ ఎంత బాగున్నా కూడా ఇటువంటి ప్రచారాలే తప్పుడు ప్రచారాలు మెగా ఫ్యాన్స్ పైన చేసినందుకే
మెగా ఫ్యాన్స్ ఒక్కరు కూడా సినిమాకి వెళ్ళలేదు. ఇప్పుడు కూడా పుష్ప 2 పైన ఇష్టంతో వెళ్తారేమో, కానీ ఆయన మీద ఉన్న అభిమానం ఉన్నా కూడా ఇట్లా ఫ్యాన్స్ మొత్తం అపోజ్ అయిపోయి డిగ్రేడ్ చేయడం వల్ల ఈ సినిమా పైన ఎఫెక్ట్ పడొద్దు, టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏం కావద్దు అని కోరుకొని వెళ్తారు ఖచ్చితంగా. సో ఏదైనా మాట్లాడే ముందు అది మెగా ఫ్యాన్స్ కాదు, అల్లు ఫ్యాన్స్ కాదు, ఓవరాల్ అందరు ఫ్యాన్స్ ఏదైనా మాట్లాడే ముందు అది కరెక్టా కాదా ఒకసారి ఆలోచించి మాట్లాడితే కొంచెం పద్ధతిగా ఉంటది. లేకపోతే ఇంకా కొట్టుకోవడానికి ఇంకా ముందుకెళ్తారు. అంటే ఇది మీ గురించి మాట్లాడడమో కాదు, అసలు మీ హీరో పరు మీద తీస్తే ఎవరు పోతే వాళ్ళు తీసుకున్నట్టు ఉంది. చిరంజీవి బాలకృష్ణ తగ్గ వారు నడుస్తుంది పట్ల ఖచ్చితంగా నడుస్తుంది, కానీ ఫ్యాన్స్ థియేటర్ దగ్గరికి వెళ్లే ముందు పద్ధతికి వెళ్తారు. బయటకు వచ్చిన బాగాలేదంటే ఓకే వదిలే, అక్కడ టాపిక్ మానే అని వెళ్ళిపోతారు. ప్లకార్డులు పట్టుకొని పీకేని హైలైట్ చేసి ఏం పీకలేరు బ్రో, అవన్నీ అవసరమా? ఎందుకు అట్లా అంటే ఇంకా డిగ్రేడ్ చేసుకోకుండా ఉంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.